పాకిస్తాన్లో గత 15 రోజుల నుంచి చాలా రాజకీయ అనిశ్చితి. చివరికి అది ఒక కొలిక్కొచ్చిందని చెప్పొచ్చు. పాకిస్తాన్లో ఇప్పుడు కొత్త ప్రధాని ఉన్నారు. షహబాజ్ షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిపోయారు. చివర్లో ఇమ్రాన్ ఖాన్ ఇండియా గురించి చేసిన పాజిటివ్ కామెంట్స్ పాకిస్తాన్లో పెద్ద చర్చలే రేకెత్తించాయి. షహబాజ్ షరీఫ్ ఫస్ట్ స్పీచ్లోనే కాశ్మీర్ మీద కామెంట్స్ చేశారు. కాశ్మీర్ ఆర్టికల్ 370 ఇవన్నీ కూడా. అంటే మొదటి స్పీచ్లోనే ఆయన భారత సార్వభౌమ అధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ ఎంత చిన్న దేశమైనా అది చేసే పెద్ద తప్పని చెప్పచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ కాశ్మీరా టెర్రరిజమా, దానికి రిప్లై మన మోడీ గారు బాగానే ఇచ్చారు. మేము ఫస్ట్ కాశ్మీర్ గురించి మాట్లాడే ముందు మీరు టెర్రరిజం అనే సమస్య గురించి మాట్లాడండి అని చెప్పి. ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇదే సందిగ్ధత. పాకిస్తాన్ అంటే కాశ్మీర్ ఇష్యూ అంటే, కానీ కాశ్మీర్ కన్నా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రధానమైన సమస్య టెర్రరిజం అనే చెప్పచ్చు. ఎప్పుడైతే పాకిస్తాన్ అనే సపరేట్ స్టేట్ ఏర్పడిందో, పార్టీషన్ ఏర్పడిందో, అప్పటి నుంచి మనం చూసుకుంటే 1947లో జరిగిన యుద్ధం, తర్వాత 1965, తర్వాత 1971లో బంగ్లాదేశ్ విముక్తప్పుడు జరిగిన యుద్ధం, ఆ తర్వాత 1999లో కాశ్మీర్ మన కార్గిల్ వార్, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అయితే భారత్ పాక్ సంబంధాలు అర్థం చేసుకోవాలంటే మనం 4-5 డివిజన్స్ వేసుకుని దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యూష, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని మనం 4 దఫాలుగా ఆర్ 4 టైప్స్గా విడగొట్టి చదువుకోవచ్చు మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఆ 4 ఫేజెస్ని, దాని యొక్క రిలవెన్స్ని, దానిలో జరిగిన ఈవెంట్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎస్ మ్యామ్. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని 4 ఫేజెస్లో చదువుకోవచ్చు మ్యామ్. ఫస్ట్ ఫేజ్ ఇస్ ఫేజ్ ఆఫ్ యాక్టివ్ అగ్రెషన్. ఇది 1947లో మనకు పార్టిషన్ అయినప్పటి నుంచి 2000 వరకు ఉండింది మ్యామ్. ఈ ఫేజ్లో మనం ఇండియా పాకిస్తాన్ వార్స్ ఏవైతే చూసామో అన్నీ ఈ ఫేజ్లోనే జరిగాయి మ్యామ్. తర్వాత 2001 to 2008 ఇంకొక ఫేజ్ అంటారు, దాన్ని ఫేజ్ ఆఫ్ రీకన్సిలియేషన్ మ్యామ్. ఈ ఫేజ్లో అంత అగ్రెషన్ లేదు, తాపీ పైప్ లైన్ ప్రపోజల్ కూడా వచ్చింది మ్యామ్. తర్వాత ఫేజ్ ఆఫ్ ప్యాసివ్ బైలెటరలిజం మ్యామ్. 2008 to 2015 ఈ ఫేజ్ ఉంటుంది మ్యామ్. ఈ ఫేజ్లో మనం both countries' prime ministers visited their counterparts ma'am. This is one of the significant relations ma'am. అసలు ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ దాని తర్వాత 2015 నుంచి మనకి 2019 వరకు మళ్ళీ రెన్యూడ్ అగ్రెషన్ అయింది మ్యామ్. లైక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ బీఆర్ఐలో మెంబర్ అవ్వటం కానివ్వండి, యూరీ అటాక్స్, పఠాన్కోట్ అటాక్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ ఈ ఫేజ్లో అయినాయి మ్యామ్. సో ఈ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని ఇలా 4 స్టేజెస్లో చదువుకోవచ్చు మ్యామ్. మనం చూస్తే ఫస్ట్ స్టేజ్లో యాక్టివ్ అగ్రెషన్ అన్నాం కదా. ఈ యాక్టివ్ అగ్రెషన్ స్టేజ్లో మనం చూస్తే 1947 వార్ కానీ, 1965, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్, 1999 కార్గిల్, ఆ తర్వాత 2001 నుంచి 2008 వరకు. 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ జరిగేదాకా ఒక ఫేజ్లో ఉన్నాం మనం. అదే ఫేజ్ ఆఫ్ రీకన్సిలియేషన్ అంటాం. 2008 నుంచి 2015 వరకు మనం చూస్తే కనుక రకరకాలు, అంటే ఆ టైంలో 15లో అయితే మోడీ గారు డైరెక్ట్గా పాకిస్తాన్లో ఒకసారి స్టెప్ ఇన్ అయ్యారు కూడా. ఇవన్నీ కూడా 2015లో జరిగాయి అనమాట. దాన్ని మనం ఏమంటాం చెప్పు? ఫేజ్ ఆఫ్ ప్యాసివ్ బైలాటరలిజం. 2008 నుంచి 2015 వరకు ప్యాసివ్ బైలాటరలిజం. అయితే 2015 తర్వాత మళ్ళీ మనం చూస్తే కనుక పఠాన్కోట్ అటాక్స్ 2016లో, తర్వాత ఊరి అటాక్స్, తర్వాత ఇండియా సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ జరగటం. అండ్ ముఖ్యంగా చైనా ఎక్కువగా ఎంగేజ్ అవటం. మొత్తం ఓవరాల్గా చైనా పాకిస్తాన్కి ఆల్ ఓవర్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. కాకపోతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కానీ, ఇష్యూస్ అన్ని బయటకు రావటం, పాకిస్తాన్ చైనా యాక్టివ్ సపోర్ట్గా ఉండటం, ఇవన్నీ కూడా మనం తర్వాత చూసాం అనమాట. సో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త షహబాజ్ షరీఫ్ వచ్చిన తర్వాత ఇండియా పాక్ రిలేషన్స్ అనేవి, ఎందుకంటే పాకిస్తాన్కి ఎప్పుడు గవర్నమెంట్ నించోవాలంటే ఇండియాని ఒక భూతంలా చూపించాలి. ఇక్కడ ఇండియాలో ఇది చూడండి కాశ్మీర్ బాధలు పడుతున్నారని చూపించుకోవాలి. కానీ భారతదేశం ఆర్టికల్ 370 విషయంలో చేసిన చాలా రైట్ పాయింట్. సడన్గా చేసిన, చాలా గోప్యంగా చేసినా సరే కాశ్మీర్ మంది అని చెప్పి 370 అబాలిష్ చేయడం అనేది చాలా చక్కటి పాయింట్ అనమాట. ఆర్టికల్ 370 రిపీల్ చేయడం అనేది. సో ఇటువంటి డెసిషన్స్ ఎప్పుడు దేశం మొత్తం హర్షిస్తాయి అని మనం చెప్పొచ్చు. కొత్త ప్రధాని వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది భారత్ పాక్ సంబంధాలు మనం ఇంకా నెక్స్ట్ చూసుకోవాలన్నమాట.